కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మన ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్లు వేసేందుకు దాదాపుగా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. 14న భూ నిర్వాసితుల సమస్యలపై అమ్మా న్యూస్కు ప్రత్యేకంగా ఎమ్మెల్యే వివరణించినటువంటి పరిస్థితి. తమ ప్రాంతంలో నిర్వాసితులు లేరన్నటువంటి ఎమ్మెల్యే సతీష్ బాబు ఇప్పుడు మాత్రం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూ నిర్వాసితులు నామినేషన్లు వేసి తీర్చాం వ్యతిరేకంగా అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చాలా సెంటిమెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఇక్కడి నుంచే సభ ప్రారంభించి ఎన్నికల ప్రచారానికి నాంది పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈసారి విత్తల సతీష్ బాబుకు కాస్త వ్యతిరేకంగా కూడా గౌరవెల్లి భూ నిర్వాసితులంతా కూడా దాదాపుగా 100 మందికి పైగా కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. వీరంతా ఒక రహస్య సమాచారం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కూడా నామినేషన్లు దాఖలు చేయాలి, ఈసారి ఈ ఓటమిది చూపించాలి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఒక సంసిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈసారి అంటే ప్రతిసారి కూడా సెంటిమెంట్ గా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశను ఇక్కడ అంటే మొదటగా కూడా ఆయన ఇక్కడి నుంచే ప్రచార హౌరును కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే అందుకు భిన్నంగా ఇదే ప్రాంతం నుంచి తను ఇక్కడి నుంచి మాత్రం ఎమ్మెల్యేను ఓడగొట్టాలంటూ కూడా భూ నిర్వాసితులంతా కూడా సంసిద్ధమైన పరిస్థితి నెలకొంది. ఈ హుస్నాబాద్ నియోజకవర్గము ముచ్చటగా 3 జిల్లాలతో ముడిపడి ఉంది. అటు వరంగల్ జిల్లాతో పాటు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలతో పాటు 3 జిల్లాలకు కూడా ముడిపడి ఉంది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందంటూ కూడా ఎమ్మెల్యే చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. గతంలో ముఖ్యమంత్రి రాక సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ 15వ తేదీ ఈ నెల 15వ తేదీన నిర్వహించిన పరిస్థితి. అందుకు ఒక్కరోజు ముందు ఏర్పాట్లలో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్ లో భాగంగా ఆయన ఒక వివరణ ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ భూ నిర్వాసితుల పరిష్కారం అంటూ సమస్యలంటూ ఏమీ లేవు, ఇదంతా కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అంటూ కూడా ఆయన తేలికగా కుట్టిపారేసిన పరిస్థితి. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 100 మందికి పైగా కూడా నిర్వాసితులు అంటే దాదాపుగా ఇక్కడి నుంచి నామినేషన్లు వేయనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే గతంలో నిజామాబాద్ నుంచి కూడా ఎమ్మెల్సీ కవితపై కూడా అప్పట్లో దాదాపు 100 మందికి కూడా పసుపు రైతులంతా కూడా ఒక నామినేషన్ దాఖలు చేసి దేశవ్యాప్తంగా కూడా ఒక నిరసన తెలిపిన పరిస్థితి. అందుకు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా హుస్నాబాద్ నియోజకవర్గం మళ్ళీ వేదిక అవుతుందని చెప్పవచ్చు. గౌరవెల్లి భూ నిర్వాసితులు భాగంగా దాదాపు ఈ ప్రాంతంలో 3800 ఎకరాల ఏదైతే భూమి కేటాయింపు జరిగింది ప్రాజెక్టులో భాగంగా కూడా. అయితే పలు దఫాలుగా కూడా అంటే ఆశించిన మొత్తంలో కూడా R&R ప్యాకేజీలో కానివ్వండి, ఇంకా మిగతా రకంగా ఇలా ఏదైతే బాధితులకు సమస్యలను తీర్చడంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యమైందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా సంసిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ ప్రాంతం నుంచి ఈసారి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అంటే 3వసారి ఎమ్మెల్యేగా అవ్వాలనుకుంటున్న హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్న సతీష్ బాబుకు చుట్టూ ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ఇకపోతే ఇటు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మాజీ కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా బరిలో దిగారు. ఆయన ఒక బలమైన బీసీ నేతగా కూడా ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి కాస్త ఉత్కంఠ పోరైతే నెలకొని ఉందని చెప్పొచ్చు. అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇరుకున పడే విధంగా కూడా ప్రతిపక్షాలు కూడా సంసిద్ధమవుతున్నాయి. అందుకు అనుకూలంగా కూడా ఇప్పుడు 100 మందికి పైగా దాదాపు నిర్వాసితులంతా కూడా ఒక ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు. రాజశేఖర్ వ్యతిరేకంగా అంటే నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవేళ వాళ్ళతో సంప్రదింపులు జరిపి వారిని సముదాయించే ప్రయత్నం చేస్తే ఇంతవరకు వచ్చేది కదా. సాధారణంగా ఇప్పుడు చూసుకుంటే భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు నామినేషన్లు వేస్తే ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే ఇది చర్చనీయాంశంగా అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో 100 మంది నామినేషన్లు వేస్తే వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా ఓటర్ల ప్రభావం ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది వ్యతిరేకత అనేది. సో ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం? తప్పకుండా రాజశేఖర్, మీరు అన్నట్టుగా కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ భూ నిర్వాసితుల కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళ బంధువులైతేనేమి ఈ ప్రాంతం నుంచి వ్యతిరేకత ఏర్పడడం అయితే సహజంగానే ఉంటుంది. అయితే ఇప్పటికీ భూ నిర్వాసితులంతా కూడా పరిహారం సరైన పరిహారం అందట్లేదంటూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో పైగా ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో
అధికార పార్టీకి మాత్రం చుక్క ఎదురయ్యే పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా అంటే ఈ అభివృద్ధి ఏదైతే దాదాపు గిరిజన కుటుంబాలు, గిరిజన గ్రామాలు పెద్ద ఎత్తున కూడా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంటాయి. ఏమి అభివృద్ధి చెందలేనందుకు కూడా అక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యేపై సతీష్ బాబుపై వ్యతిరేకత అంటే ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యే కావాలనుకుంటున్న సతీష్ బాబు కళలపై మాత్రం ఇప్పుడు ఈ భూ నిర్వాసితులు మాత్రం అంటే ఎమ్మెల్యే కూడా గతంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు, అలాంటిది ఏమీ లేదు అంటూ అక్కడ స్థానికంగా కూడా తమపై అక్రమ కేసులు బనాయించారంటూ కూడా బాధితులు కూడా గతంలో ఒక ఉద్యమం చేసిన పరిస్థితి కూడా ఉండేది. ఇదంతా కూడా ఈసారి ఈ స్థానం నుంచి మాత్రం ఒక వ్యతిరేకతనైతే తీవ్రంగా వ్యతిరేకత పోటీలైతే ఎదుర్కోనుందని చెప్పవచ్చు రాజశేఖర్. ఇదే నేపథ్యంలోనే అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సమయం ఆసన్నమవుతుంది. నవంబర్ 1 నుంచి నామినేషన్లు స్వీకరణ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎవరైనా వారిని సంప్రదించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమైనా దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయండి? అయితే ఇది ఇప్పటి వరకు అయితే ఎక్స్క్లూజివ్ గా మన అమ్మా న్యూస్ మాత్రమే ఈ ప్రయత్నం చేసింది. అంటే దాదాపు 100 మందికి పైగా నిర్వాసితులంతా కూడా ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని నామినేషన్లు దాఖలు చేయాల్సిందిగా కూడా ఒక దిశా నిర్దేశం కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ ప్రణాళికకు సంబంధించి అంటే ఎమ్మెల్యే నుంచి ఏదైనా సంప్రదింపులు జరుగుతాయా లేదా అంటే ఎమ్మెల్యేకి ఇంకా ఇంతవరకు ఈ అంశానికి సంబంధించిన